విజయ్ గారు ఇన్ని సీట్లు గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ ఒక కారణమై ఉండొచ్చంటారా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌లు లేదా ఇంకెవరైనా వేరే ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు ఎవరు ఏం చేసినా గూడా కొంత ఉపయోగపడతది. ఇప్పుడు గతంలో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో గెలవడానికి మొత్తం ప్రశాంత్ కిషోరే కారణం అన్నారు. ఎక్కడ మొన్న ఢిల్లీలో గూడా ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పనిచేసినారు. ఇప్పుడు విజయ్‌కి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పనిచేసినారు. నిజానికి విజయ్‌కి పనిచేసింది, టీవీకేకి పనిచేసింది ప్రశాంత్ కిషోర్ గాదు. ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఐపాక్‌లోంచి బయటికి పోయిన ఒకతను ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నాడు. అయితే వీళ్ళందరూ పనిచేసేది గూడా ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చేసేదంతా గూడా కొంత సపోర్ట్‌గా ఉంటది తప్ప, మొత్తంగా ప్రజల్లో ఒక ఇది రానప్పుడు, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల పట్ల వ్యతిరేకత రావడము, కొత్త వాళ్ళను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు అనుకోవడం ఇట్లాంటివి లేకపోతే, ఏ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు ఏం చేసినా ప్రయోజనం ఉండదండి.